హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఈ వీడియో ఎప్పుడో పెట్టాలండి, మండే రోజు తీసిన వీడియో అనమాట. ఇది కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు వీడియో షూట్ చేశాను. ఇప్పుడు కార్తీక మాసం వెళ్ళిపోయి కూడా 15 రోజులు అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇది తవ్వకాల్లో బయటపడింది అనమాట. ఈ వీడియో పెట్టడమే మర్చిపోయాను నేనైతే. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ అయితే నేను 5కే లేచాను. ఎందుకంటే చివరి సోమవారం కాబట్టి. కార్తీక మాసంలో 4 సోమవారాలు పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. పూజ అయితే బాగా చేసుకున్నాను. ఈ సోమవారంతో అయితే కార్తీక మాసంలో 4 సోమవారాలు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను. నైట్ అయితే గేట్ దగ్గర అయితే ముగ్గు పెట్టేశాను. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. గుడిలో అయితే 365 ఒత్తులు అయితే వెలిగించాము. కాకపోతే ఇంటి దగ్గర ఒకసారి కూడా వెలిగించలేదని తులసమ్మ దగ్గర అయితే నేను 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. నార్మల్గా తాంబూలము, గౌరీదేవిని చేసి ఉసిరికాయ దీపము, వడపప్పు, సలివిడి అలాంటివి అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా యథావిధిగా అయితే కిచెన్లోకి వచ్చేసి ఇంకా పిల్లల క్యారేజీ కట్టాలి కదా, స్టవ్ మీద అయితే రైస్ కడిగేసి పెట్టేశాను. ఈరోజు అయితే కూర ఏమీ లేవు కూరగాయలు, అందుకని పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఈరోజు చెనక్కాయ చట్నీ అంటారు కదా, అది చేస్తున్నాను అనమాట. పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను. ఇంకా పల్లీలు వేగిపోయినాయి, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి కాబట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేయడం మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో అయితే వేసాను. అలాగే ఉప్పు కూడా వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. బరకగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికైతే తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకే తాలింపు అయితే వేసేసాను. ఈరోజు టిఫిన్లోకి అయితే గారెల పిండి రుబ్బుకున్నాను. గారెల పిండిలో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి ఉప్పు వేసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే బాగుంటాయి టేస్ట్. పిల్లలు కూడా చిన్న చిన్నవి పునుగులు కావాలన్నారు, అందుకని వాళ్ళకైతే ఒక వాయ చిన్న చిన్న పునుగులు వేసాను. అలాగే ఒక వాయ వచ్చేసి చిన్న చిన్న గారెలు అయితే వేసాను. పిల్లలైతే టిఫిన్ తినేశారు. వాళ్ళకైతే నేనే స్కూల్లో ఈరోజు డ్రాప్ చేయాలి. వాళ్ళకైతే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి వాళ్ళకైతే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళకైతే స్కూల్ నుండి డ్రాప్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత మా అబ్బాయి ఏం చేశాడంటే క్యారేజీ మర్చిపోయాడు. ఇంకా మెట్ల దగ్గర పెట్టేసి మర్చిపోయాడు అనమాట. అది ఇంకా మా బావ వెళ్ళేటప్పుడు ఇంక ఇవ్వాలి నేను ఈరోజు. మా బావ అయితే ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది కదా, ఆయన కోసం అయితే వేడివేడిగా టిఫిన్ అయితే వేస్తున్నాను. గారెలు చల్లారిపోతే బాగోవు కదా, అందుకనే అప్పుడైతే పిల్లల వరకు వేసాను. ఇప్పుడైతే బావ కోసం గారెలు అయితే వేస్తున్నాను. బావ కోసం అయితే టిఫిన్ కింద గారెలు వేసాను. ఆయనకైతే రెడ్గా అలాగే కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంది. అలాగే కొంచెం పునుగులు కూడా వేస్తున్నాను.
టిఫిన్ అయితే పెట్టేస్తాను. బాగుంటాయి గారెలు. ఆఫీస్ రూమ్ అవసరం కింద వాచ్మెన్కి ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. బాబా అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళేటప్పుడు సాయికి క్యారేజీ ఇస్తున్నారు. ఎందుకంటే సాయి పొద్దున్న క్యారేజీ తీసుకెళ్ళడం మర్చిపోయాడు కదా, అందుకనే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఏంటి అన్నీ డబల్ పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే మా బావ మళ్ళీ రిటర్న్ వచ్చారు, నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే మళ్ళీ ఇవ్వడానికి అయితే వచ్చారు. మళ్ళీ నాకు ఫోన్స్ వస్తాయి కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇది జరిగింది ఈరోజు మ్యాటరు. పక్కన ఆంటీ వాళ్ళు లేరనమాట, అంటే కాకాని వెళ్ళారు వాళ్ళు. ఇంకా పింకీకి అయితే కొంచెం రైస్ పెట్టమని చెప్పారు, పెరిగేసి పెడుతున్నాను. కొంచెం సాల్ట్ వేసేసి పెరిగేసి కొంచెమే పెట్టమని చెప్పారు. అది తింటుందో లేదో చూడాలి, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అన్నం పెట్టాక వెళ్దాము, మీకు కూడా చూపిస్తాను పింకీని. హాయ్ పింకీ. పింకీ ఆమె తింటావా? తినవే, తిను. పింకీ ఎందుకన్నా తినడం లేదు. అంకుల్ చెప్పారు ఆల్రెడీ, దానికి ఏదో ఇంజెక్షన్ అంటే వేయించారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టని చెప్పారు. ఇది అసలు అన్నమే ముట్టడం లేదు. హాయ్ పింకీ. మంచిది పింకీ, తిను తిను దా. ఇది ఏం తింటుందో వాళ్ళకే తెలియాలి, ఏంటో తినడం లేదు అస్సలు. తిను. తినకంటే అటు ఇటు తిరుగుతుంది. పింకీ పింకీ అయితే ఆ రోజు అయితే అన్నం తినలేదు, ఇంకా వాటర్ అయితే తాగింది. ఇంక నేనైతే అక్కడ అన్నం పెట్టేసి వచ్చేసాను ఇంటికి. టైం అయితే 4 అవుతుంది. ఎప్పటి నుండో సీడ్స్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎండలో పెట్టేశాను అనమాట. అవి ఇప్పుడు సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేడపైకి అయితే వచ్చాను. చూడండి సీడ్స్ అన్నీ ఎండిపోయినాయి బాగా. మళ్ళీ ఈవినింగ్ అయిందనుకోండి 5:30 అలా అయితే మంచు పడిపోతుంది. అందుకనే సీడ్స్ అయితే కలెక్ట్ చేసేస్తాను ఇప్పుడు. చూడండి బెండకాయలు ఒక్కరోజు వదిలేస్తే చాలా ముదిరిపోతాయి. ఎలాగో మనకి పులుసుకేమీ లేవు కాబట్టి లేతే కోసేస్తున్నాను. ఒక్కరోజు అయితే చాలా ముదిరిపోతున్నాయి. ఈ చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిందా, ఇది పైన ఉందన్నమాట. ఈ పైది కోసుకోవాలి ఇప్పుడు నేను. చిన్నవి కూడా కోసేస్తాను, ఎందుకంటే ఒక్క రోజులో ముద్రపోతాయి. ఇటువైపు చూడండి నల్లేరుకి ఫ్లవరింగ్ ఎంత బాగుందో. ఆల్రెడీ నేను సీడ్స్ ఎలా కలెక్ట్ చేశాను ఏంటనేది వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి చూడాలనుకున్న వాళ్ళు. ఈ బెండకాయలు వచ్చాయి, ఇంకా మొక్కలకి నీళ్ళు వేయాలి. మార్నింగ్ వేయలేదు కాబట్టి మొక్కలకైతే నీళ్ళు వేసేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.